ప్రార్థన చేసుకుందామండి. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, ఇప్పటి వరకు కాపాడి ఇదిగో మొదటి వర్తమానం ముగించుకుని ఇదిగో తండ్రి రెండో వర్తమానానికి మమ్మల్ని నడిపించిన మీ విధానాన్ని బట్టి, మీరు ఈ రీతిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే రెండో పాఠాన్ని చెప్పబోతున్న నాకు మంచి జ్ఞానాన్ని, మేమందరం ఈ మాటలు నేర్చుకుని మా జీవితాల్లో అలవర్చుకుని నీవున్న పరలోక రాజ్యం సంపాదించాలని కోరుకుంటున్నాం తండ్రి. అట్టి విధంగా సహాయం అందించాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థనని యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఏం పాఠం చెప్పుకుంటున్నామో ఎవరైనా చెప్పగలరా? మీరు పాఠం పేరు చెప్పారంటే మీకు ఏమి లేదని, మీకు మతి మరుపు లేదని. సరేనండి. మతి మరుపు లేదా మరిచిపోవడం అనేది ఒక మనిషికి బలమా బలహీనత అని మనం మాట్లాడుకుంటున్నాం. లాస్ట్ ఆదివారం ఏం మాట్లాడుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసి ఈరోజు పాఠంలోనికి వెళ్దాం. అసలు మర్చిపోవడం లేదా ఈ మతి మరుపు అనేది మనుషులందరిలో చాలా మందిలో ఉంటుంది. ఎక్కువ మంది చాలా బాధపడిపోతారు. ఎందుకంటే ఇదిగోండి, బైక్ కీస్ ఎక్కడ పెట్టామో మర్చిపోతాము, స్టవ్ ఆఫ్ చేసామో ఆన్ చేసామో మర్చిపోతాము, ఇలా అనేకమైనవి మర్చిపోతాం. దీనివల్ల మనుషులకి బాధ కలుగుతుంది. అంటే దీని గురించి చాలా ఆలోచిస్తారు, అయ్యో నేను మర్చిపోతున్నాను. మరి ఇదొక్కటేనా సమస్య? ఇదొక్కటే, ఈ వస్తువుల్ని మర్చిపోవడం అనేదే సమస్య? ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా ఈ మర్చిపోవడం? అంటే ఈ వస్తువుల్ని మర్చిపోవడం అన్నది పెద్ద సమస్య కాదు, కానీ దీనికంటే పెద్ద సమస్యలు ఉన్నాయి. అదే మనుషులు చేసిన మేలుల్ని మర్చిపోవడం. దేవుడు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు కానీ ఎదుటి వ్యక్తి నీకు చేసిన మేలులను కానీ మర్చిపోయావంటే ఈ మతి మరుపుకి నీకు ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను లెక్కలోనికి తీసుకొస్తాడు. కాబట్టి ఒకవేళ వస్తువులను మర్చిపోయినా నీకు పరలోకం వచ్చే ఛాన్స్ ఉంది. కానీ ఎదుట వ్యక్తులు చేసే మేలులను కానీ నువ్వు మర్చిపోయావు అనుకోండి, అది పరలోకానికే ప్రమాదంగా మారే ఛాన్స్ ఉందని మనం నేర్చుకున్నాం. మరి ఈ రోజు ఏం నేర్చుకుందాం? దానికే కంటిన్యూషన్ గా మనుషులు ఒక్కళ్ళేనండి మేలు చేసేది. మరి ఎవరు చేస్తారు? ఇంకెవరు చేస్తారు? దేవుడు కూడా చేస్తాడండి మేలు. దేవుడు మనుషులకు మేలు చేస్తాడా? ఏం చేస్తాడు ఒకటి చెప్పండి. కాపాడుతాడు, వర్షాన్ని ఇస్తాడు, ఊపిరినిచ్చాడు. ఇవన్నీ మేలులేనండి. అంటే దేవుడు కూడా మేలు చేస్తాడనుకుంటే మరి దేవుడు చేసిన మేలుల్ని మనం మర్చిపోతున్నాము, గుర్తుంచుకుంటున్నాము. ఈరోజు పాఠం అదే. ఏంటంటే దేవుడు మనకి చేసిన మేలులేంటి, దాన్ని మనం గుర్తుంచుకుంటున్నామా, గుర్తుంచుకోవట్లేదా? ఇప్పుడు ఒక్క నిమిషం వెనక్కి వెళ్ళి ముందు దేవుడు చేసే మేలులు అంటున్నాం కదా. సమాజంలో కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు దేవుణ్ణే నమ్మరు. ఇక దేవుణ్ణే నమ్మని వాళ్ళకి దేవుడు మీకు మేలు చేశాడండి అంటే నమ్ముతారండి? ఖచ్చితంగా నమ్మే ఛాన్సే లేదు. మరి అలాంటి వాళ్ళని కొన్ని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే మనం కూడా ఇప్పుడు చాలా మందిని చూస్తూ ఉంటాం. వాళ్ళు ఏంటంటే దేవుడు అనే పదాన్ని ఎంత క్యాజువల్ గా వాడతారంటే, దేవుడు అంటే అది జస్ట్ ఊరికే ఇంకొక నార్మల్ అన్నట్టుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఓటర్లు వస్తారండి, ఓటర్లని వాళ్ళు ఏమంటారు పొలిటీషియన్స్? ఓటర్ దేవుళ్ళు. 5 సంవత్సరాలకు ఒకసారి, ఒక్కసారి గెలిచిన తర్వాత దేవుడు అన్న భావంతో చూస్తారండి. అంటే అవసరానికి అప్పుడు వాడుకుని వదిలేసేంత మాట. ఇప్పుడు కస్టమర్ దేవుళ్ళని యజమానులు అంటూ ఉంటారండి. నిజంగా దేవుడు అనే భావన వాళ్ళకు ఉంటుందా? లేదు, ఏదో ఓత పదంగా వాడతారు అంతే. లేదు అని మనం ఎలా చెప్పచ్చు? ఇప్పుడు ఒకవేళ మన షాప్ లోకి వెళ్ళి అక్కడ కస్టమర్ దేవుళ్ళు అని ఉందనుకోండి, కస్టమర్ దేవుళ్ళకి సంక్రాంతి క్రిస్మస్ శుభాకాంక్షలు అని ఒక బోర్డు పెట్టారు. దేవుళ్ళు అన్నారు కదా అని లోపలికి వెళ్ళి ఇదిగోండి ఇది ఇవ్వండి అంటే ఫ్రీగా ఇస్తాడా? ఏంటంటే దేవుడే కదండి. అంటే అదేదో నోటికి వచ్చింది, లేకపోతే వాళ్ళ అవసరానికి వాడుకున్నా తప్ప. అంటే దేవుడు అనే పదాన్ని ఒక బైబిల్లో ఒక 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే యెహోవా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు. యెహోవా అంటే దేవుడు, దేవుడి నామాన్ని వ్యర్థంగా ఉచ్చరింపకూడదు. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? దేవుడు అనే నామాన్ని అంత ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా, లేకపోతే అంత గౌరవం ఇచ్చినట్టుగా. వాళ్ళు గౌరవం ఇస్తే కస్టమర్లు పోల్చుతారండి, ఓటర్ని పోల్చుతారా? పోల్చట్లేదు. ఇంకా మనం కూడా ఏమంటామంటే ఒక సడన్ గా ఒక 100 రూపాయలు అవసరమైనవి అనుకోండి, ఒక 1000 రూపాయలు అవసరమైనవి అనుకోండి, అబ్బా దేవుడిలాగా వచ్చాడండి, అబ్బా నా పాలిట దేవుడిలాగా ఉన్నామండి అంటారా లేదండి?
అంటే దేవుడు అనే ఒక పదాన్ని ఎంత తక్కువ చేసి వాడుతున్న విషయాలు కూడా మనం చూస్తున్నాం. ఇలా దేవుణ్ణి తక్కువ చేసి అసలు దేవుణ్ణే నమ్మని వాళ్ళు కూడా, నాస్తికులు, హేతువాదులు కూడా ఉన్నారు. మరి వీళ్ళకి దేవుడు మేలు చేశాడంటే నమ్ముతాడండి? అసలు దేవుడే లేడన్నవాడు దేవుడు మేలు చేశాడు అంటే నమ్మడం. అలా అని సరే అండి దేవుడు ఇచ్చిన ఊపిరి పీల్చుకోవద్దు ఈ రోజు అంటే దానికి ఏం సమాధానం ఉండదు. కానీ ఏమంటే నేను మాత్రం దేవుణ్ణి నమ్మను. అయితే ఇక నుంచి మీరు ఊపిరి పీల్చుకోవద్దు, మంచినీళ్ళు తాగొద్దంటే లేదండి, అవన్నీ కావాలి, దేవుడిచ్చేవి అన్నీ కావాలి, చేసే మేలులన్నీ కావాలి, కానీ చివరికి మాత్రం దేవుడు మాత్రం వద్దు. ఈరోజు మనం ఏం చేద్దామంటే ముఖ్యంగా అసలు దేవుడు మేలు చేస్తాడా, దేవుడు మనల్ని మర్చిపోతాడా, గుర్తుంచుకుంటాడా, ఈ కోణంలో మనం దేవుడిని ఆలోచిద్దాం. ఏంటంటే దేవుడు నిజంగా మేలు చేస్తాడా? ఎవరికి మేలు చేస్తాడు? క్రైస్తవులకి మేలు చేస్తాడా? ఇంకా మిగతా వాళ్ళకి కూడా మేలు చేస్తాడా? సో ఈ విషయం మనం చూడాలి. ఒక్కసారి మేలుల గురించి మనకు అర్థమైతే దేవుడు జ్ఞాపకం ఉంచుకుంటాడా మనల్ని? ఎప్పటి వరకు జ్ఞాపకం ఉంచుకుంటాడు? ఎప్పటి వరకైనా జ్ఞాపకం ఉంచుకుంటాడా? దేవునికి ఏమైనా మతిమరుపు ఉందంటారా? సరే, ఇది ఈరోజు చూద్దాం. చివరిగా దేవుడు ఈ మతిమరుపు మనం ఏదైతే అనుకుంటున్నామో ఇది బలంగా కనిపిస్తుందా, మీకు బలహీనతగా కనిపిస్తుందా? బలహీనతగా కనిపిస్తుంది. చివరిలో మీకు ఇది బలంగా కనిపిస్తుంది. మతిమరుపు బలంగా ఎలా కనిపిస్తుందో చివరిలో చూద్దాం. సో ముఖ్యంగా ఫస్ట్ ఇంతకీ దేవుడు చేస్తున్న మేలులు ఏంటి, లేకపోతే దేవుడు మనల్ని జ్ఞాపకం ఉంచుకుంటాడా అనే విషయం గురించి చూద్దామండి. ఈరోజు సెకండ్ మెసేజ్గా మీరు ఇది వింటున్నారంటే దేవుడు ఏదో మేలు చేశాడు. ఏంటది? కరెంట్ ఉంచాడు దేవుడు, మైక్, ఇవన్నీ అంత వాతావరణం అనుకూలించి ఇక్కడ వరకు మీరు వచ్చారు అంటే, ఒకవేళ అంటే ఆ ఉద్దేశంతో అనట్లేదు కానీ మామూలుగా చెప్తున్నాను, ఇక్కడి వరకు వచ్చారంటే ఇక్కడ వరకు మిమ్మల్ని దేవుడు బ్రతికి ఉంచాడు. ఒకవేళ మార్నింగ్ ఏమన్నా అయింది అనుకోండి, రావడం కుదురుద్దా? కుదరదు కదా. అలా లేదు అంటే దేవుడు ఏం చేశాడు? మిమ్మల్ని కాపాడినట్టే కదండి. ఈ రోజే కదండి, నిన్న కూడా కాపాడా, మొన్న కూడా కాపాడా, ఈ వారం అంతా కాపాడారా, ఈ సంవత్సరం అంతా కాపాడారా, కిందటి సంవత్సరంలో, అంతకుముందు సంవత్సరంలో. అంటే దేవుడు ఎప్పుడు పుట్టినప్పటి కాడి నుంచి కాపాడుకుంటూనే వచ్చాడు. ఇది మేలు అంటారా, మేలు కాదంటారా? మీరు మళ్ళీ చెప్తారండి, క్రైస్తవులే బ్రతుకుతున్నారా ఏంటి, మిగతా వాళ్ళు బ్రతకట్లేదా? దేవుడు క్రైస్తవులు మాత్రమే తన పిల్లలు అనుకోవట్లేదండి. ప్రతి వాళ్ళు కూడా ఎవరు? ఆయన పిల్లలే. ప్రతి వాళ్ళ ఎడల ఆయన ఏం చేస్తాడు? మేలు చేస్తాడు, ఉపకారం చేస్తాడు. అలా ప్రతి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే కాపాడుకుంటూ వచ్చాడు. అంటే పుట్టినప్పుడు కానీ ఇప్పటి వరకు దేవుడు మేలు చేశాడు. దీనికి అందరూ ఒప్పుకుంటారుగా? అవునండి. పుట్టినప్పుడు కానించి మేలు చేసిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు. ఎవరో చెప్పాలి మీరు. ఇప్పుడు నేను పుట్టినప్పుడు కానించి దేవుడు నాకు మేలు చేశాడండి. దేవుడితో పాటు ఇంకా చాలా మంది మేలు చేశారు. తల్లిదండ్రులు మేలు చేయలేదండి? చేయలేదా? ఉపాధ్యాయులు చదువు చెప్పి మేలు చేయలేదా? చేశారు కదా. అంటే చాలా మంది ఉన్నారు. పుట్టినప్పుడు తర్వాత నుంచి డాక్టర్లు మేలు చేయలేదండి? చేశారు కదా. అంటే చాలా మంది మేలు చేశారు. ఇప్పుడు ఒక స్టెప్ వెనక్కి వెళ్దాం. ఏంటంటే పుట్టినప్పుడు వెంటనే చనిపోయే వాళ్ళు ఉంటారు, కానీ బ్రతికించాడంటే దేవుడు మన పట్ల మేలు చేసినట్టే. సరే, ఇక్కడ పుట్టినప్పుడు అప్పుడు డాక్టర్లు కూడా బ్రతికించగలరని ఒకవేళ మీరు అంటే, దేవుడు ఇంకా ఒక స్టెప్ వెనక్కి వెళ్ళి మిమ్మల్ని తల్లి గర్భంలోనే ఏం చేశాడు? బ్రతికించాడు. ఒక రిఫరెన్స్ చూద్దామండి. కీర్తన గ్రంథం 139 13వ అధ్యాయం. నా అంతరింద్రియములను నీవే కలగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. ఒకసారి 16వ వచనం కూడా చూడండి. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాక మునుపే నా దినములన్నీయు నీ గ్రంథములో లిఖితమాయెను. చాలండి. ఇక్కడ ఈ స్టెప్ లో ఒకసారి మీరు ఆలోచించండి. నిజంగా దేవుడు మేలు చేశాడని మీరు అనుకుంటున్నారా, అనుకోవట్లేదా? ఎందుకు అనుకుంటున్నారు? తల్లి గర్భంలో కూడా, అంటే ఇంకెవ్వరు తల్లి గర్భంలో సహాయం చేయలేరు. అప్పుడు ఒకరి కన్నులు ఏం చేసినాయి అంట? అలా నిర్మాణం అవుతున్న ఆ శిశువుని, ఆ పిండాన్ని చూసిన కన్నులు ఎవరివి? దేవుడివి. అంటే దేవుడు మేలు చేశాడు. అంతేనండి. నిజంగానే ఒకసారి మనం కూడా ఆలోచిస్తే
నార్మల్గా మీరు ఆలోచించండి, స్విమ్మింగ్ పూల్ ఉందండి, స్విమ్మింగ్ పూల్లో ఒక చిన్న పిల్లోని, ఒక అప్పుడే పుట్టిన పిల్లోని తీసుకెళ్ళి వేసామనుకోండి, బ్రతుకుతాడా? కానీ తల్లి గర్భంలో మొత్తం వాటర్ ఉన్నా కూడా ఎలా బ్రతికాడు? ఇది నిజంగా వండరే కదండి. అంటే దేవుడే అంత విచిత్రంగా ఎందుకు పెట్టాడని నీకు తెలియాలి. నీకేం తెలియాలి? ఏంటి, నార్మల్గా వాటర్లో పడితే చచ్చిపోతాడు, కానీ వాటర్లో ఉన్నా కూడా బ్రతికి ఉన్నాడంటే దీనిలో ఖచ్చితంగా దేవుని ఒక ప్రణాళిక, ఒక క్రమం ఉంది. ఇది దేవుడే చేశాడు, దేవుడే నిర్మించాడనే విషయం మనం అర్థం అవడం కోసం దేవుడు అంత కాంప్లెక్స్ గా పెట్టాడు. అంటే తల్లి గర్భంలో కాపాడింది దేవుడే. ఇది కూడా మేలేనండి. అంటే మనం ఇప్పటి నుంచి వెనక్కి వెళ్తే మొత్తం ఇన్ని సంవత్సరాలు ఆయనే కాపాడాడు, తల్లి గర్భంలో కూడా ఆయనే కాపాడాడు. ఒకసారి ఇంకొక రెఫరెన్స్ చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం. అంతేకాక ఒక విధమున చెప్పిన ఎడల 10వ వంతులను పుచ్చుకొను లేవియు అబ్రహాము ద్వారా దశమాంసములను ఇచ్చెను. ఎలాగనగా మిల్కీసెదకుకు అతని పితరుని కలుసుకొనినప్పుడు లేవి తన పితరుని గర్భములో ఉండెను. అబ్రహాము మిల్కీసెదకును కలిసేటప్పటికి లేవి లేడు, అప్పటికి లేడు. కానీ ఎలా కలుసుకున్నాడంట? తన పితరుని గర్భంలో ఉన్నాడంట. అంటే ఇది జనరేషన్ గురించి చెబుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చారు అంటే ముందు దేవుడు ఏం చేయాలి? నీ తండ్రిని కాపాడాలి, అంతే కదండి. తర్వాత మీ తాతగారిని కాపాడాలి. అంటే ఒక జనరేషన్ లో ఎక్కడన్నా ఒక చోట కట్టొచ్చింది అనుకోండి, మీరు రావడం కుదిరిద్దా? ఆ జనరేషన్ లో ఆ ఫ్యామిలీలో రావడం కుదిరిద్దా? కుదరదు. అంటే దేవుడు తల్లి గర్భం దాకానే మిమ్మల్ని కాయలేదు. కానీ ఇక్కడ లేవి సందర్భాన్ని మనం ఆలోచిస్తే ముందు జనరేషన్స్ లో కూడా దేవుడు కాచుకుంటూ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అలా ముందుకు వెళ్ళిపోతే ఎవరు వస్తారు? ఒక నోవాహు వస్తారు. నోవాహు వస్తాడా? మనకు కూడా నోవాహు వస్తాడా? ఎవరికైనా నోవాహు గారు వస్తాడు. ఇంకా ముందుకు వెళ్ళిపోతే ఆదాము గారు కనిపిస్తారు. అంటే మనం అలా వెనక్కి వెళ్ళిపోతే ఈ జనరేషన్ లో ఎక్కడ బ్రేక్ అవ్వకుండా, ఒకవేళ ఆదాము గారే చనిపోయారు అనుకోండి, ఈరోజు మనుషులు ఉంటారా? నోవాహు గారికి ఏమైనా అయింది అనుకోండి, మనుషులు ఉంటారా? ఈరోజు మనం వచ్చేవాళ్ళమా? అంటే ప్రతి జనరేషన్ లోనూ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. అందుకే ఇజ్రాయిల్ను కాపాడు దేవుడు కొనకూడదు నిద్రపోడు. ఎందుకని? ఎక్కడ ఏది మిస్ అయినా ఈ రోజు నువ్వు రావడానికి ఛాన్స్ ఉండకపోవచ్చు. అలా దేవుడు అంత క్షుణ్ణంగా పరిశీలిస్తూ మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు కాబట్టి, ఇంత మేలు చేశాడు కాబట్టి ఖచ్చితంగా మనం ఏం చెప్పొచ్చు? దేవుడు మహా ఉపకారి అని చెప్పొచ్చా అండి? చెప్పొచ్చు. అంటే ఆదాము నుంచి కాపాడుకుంటూ వచ్చాడు. ఆదాము నుంచి కాపాడుకుంటూ వచ్చాడండి. అంతకుముందు ఆయన ప్రణాళికల్లో మనం లేమా? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఏంటి? పిల్లల్ని కనాలని, యేసుక్రీస్తు ద్వారా కుమారులుగా స్వీకరించాలనేది ఉంది. అంటే ఆయన ఆలోచనలోనూ మనం ఎప్పటి నుంచి ఉన్నాం? జగత్తు పునాది వేయబడక మునుపు నుండే మనకి పరలోకం ఇవ్వాలని. అంటే పరలోకం ఇవ్వాలన్నది మేలేనా? మనం ఎల్లవేళ ఆనందంగా ఉండాలంటే ఎక్కడ ఉండాలండి? పరలోకంలోనే కదా ఉండాలి. పరలోకం ఇవ్వాలని ఎప్పుడు అనుకున్నాడు? జగత్తు పునాది వేయబడక మునుపే. అందుకని యేసుక్రీస్తుని పంపించడం జరిగింది. అంటే మనం ఎక్కడ చూసినా కూడా ఏం కనిపిస్తుందంటే దేవుడు మేలు చేయాలి అని అనుకున్న విధమే కనిపిస్తుంది. కానీ దేవుడు ఎక్కడ కీడు చేయాలనుకున్నాడండి? ప్రతిదీ కూడా మేలు కలుగుటకే చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, ఇప్పుడు మనకి ఇలా అర్థమైంది కాబట్టి దేవుడు ఎప్పుడన్నా అసలు మచ్చుకు కొన్ని సందర్భాలు చూద్దాం. దేవుడు ఎప్పుడన్నా మేలు చేశారా? ఇప్పుడు విన్నవన్నీ మేలులే కదండి. ఇవి అందరికీ చేశారు. స్పెసిఫిక్ గా పోనీ ఏమన్నా గుర్తు చెప్పారు. ఒక సందర్భం గుర్తు చేసుకుందాం. ఏంటంటే మోషే గారు ఆ టైంలో అప్పుడు ఏం చెప్తారు? అందరినీ, చిన్నపిల్లల్ని అందరినీ చంపేయాలి, పుట్టినప్పుడే చంపేయాలని ఒక శాసనాన్ని పుట్టిస్తారనమాట. కానీ మంత్రసానులు ఏం చేస్తారు? ఎందుకని? దేవునికి భయపడి పుట్టిన పిల్లల్ని చంపరు. ఒకవేళ చంపితే మోషే గారు రావడం కుదరదు. అలా చేసినందుకు దేవుడు ఏం చేశాడో ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 16వ వచనం అండి. మొదటి అధ్యాయం 16వ వచనం.
మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయుచు వారిని కాన్పు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వానిని చంపుడి, ఆడదైన ఎడల దానిని బ్రతకనీయుడి అని వారితో చెప్పాను. ఎవరు? ఐగుప్తు రాజు చెప్పాడండి. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లను బ్రతకనీయగా. ఇంకా అలా మనం ముందుకెళ్తే 20వ వచనం చూడండి. దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేసెను, ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలను. ఏంటండి ఏం చేశారంటే వీళ్ళు దేవునికి భయపడి చంపకుండా ఉన్నారంట. దేవుడు మర్చిపోయాడా వీళ్ళని? వాళ్ళ సంతానం అభివృద్ధి చెందడానికి దేవుడు మేలు చేశాడంట. అంటే దేవుడు ఒక మేలు అంటే తన పట్ల తనను జ్ఞాపకం చేసుకుని ఒక మంచి పని చేస్తే మర్చిపోయే ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడా? లేదు, మంత్రసానులకే దేవుడు ఏం చేశాడు? మేలు చేశాడు. మంత్రసానులకు ఇంకా మనం ముందుకెళ్తే మోషే గారి తర్వాత మోషే గారి నాయకత్వంలో ఇజ్రాయెల్ని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. మరి ఇజ్రాయెల్కి చేసిన మేలులు అంతా ఇంత అండి. అసలు ఎంతని మనం చెప్పగలం చెప్పండి? అసలు స్టార్టింగ్ లో మోషే గారిని పంపించినప్పుడు ఎన్ని అద్భుతాలని వాళ్ళ కోసం దేవుడు చేశాడు. వాళ్ళందరూ అన్ని అద్భుతాలు ఎందుకు చేశారంటారు? ఇదిగో నిజమైన దేవుడు ఈయనే అని నమ్మడం కోసమే. నిజంగా ఐగుప్తులో నుంచి కనానికి వెళ్ళడం 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంటండి. దాని డిస్టెన్స్ ని కొలిస్తే 11 రోజుల్లో వెళ్ళిపోవచ్చు అంట. కానీ అన్ని సంవత్సరాలు ఎందుకు పట్టింది అరణ్యంలో? ఎందుకంటే నీకు తెలియాలి, దేవుడి గురించి కరెక్ట్ గా తెలియాలి. నీకు ఈ ప్రయాణం ఏదైతే ఉందో దానిలో నువ్వు ఎలిజిబిలిటీ సంపాదించాలి. ఇదిగోండి నీకు నిజంగా వెళ్ళే అర్హత ఉందో లేదో, నువ్వు ఇద్దరికి మాత్రమే అర్హత వచ్చింది. అంటే వెళ్ళడానికి చాలా మంది వెళ్ళొచ్చు. అంటే దీని ఎలా మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పుకోవచ్చు అంటే, సంఘానికి మనందరం కూడా రావచ్చు. ఈరోజు ఎన్ని సంఘాలు ఉన్నాయండి, ఎన్ని చర్చిలు ఉన్నాయి. సంఘానికి ఎన్ని మంది అయినా రావచ్చు. కానీ ఎవరు పరలోకం వెళ్తారు? అక్కడ ఇద్దరికే ఛాన్స్ దొరికింది. ఇక్కడ ఎంతమందికి ఛాన్స్ దొరికిద్దో మనకు తెలియదు. అంటే ఖచ్చితంగా ఎంత జాగ్రత్తగా చర్చికి వచ్చినప్పుడు చర్చిలో చెబుతున్నవి మనం పాటించడానికి చాలా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే ఇది ఇరుకు మార్గం. ఎవరైతే కరెక్ట్గా ఉంటారో, ఇప్పుడు ఉన్నారండి ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీకు అర్థం అవడం కోసం ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక చిన్న మార్గం ఉందండి, దానిలో మీరు వెళ్ళాలనుకుంటున్నారు. మీరు ఏం చేయాలి? మీకు ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చారు. అప్పుడు మీరు ఏం చేయాలి? మంచిగా తిన్నారనుకోండి, మీరు ఏమవుతారు? దాన్ని పట్టరు. అప్పుడు ఒకవేళ మీరు డైట్ చేసి ఏమైతే మంచి ఆహారం తీసుకుంటే మీరు సన్నగా ఉంటారో అర్థం చేసుకుని అలా మిమ్మల్ని మీరు ఫిట్గా ఉంచుకున్నారనుకోండి, అప్పుడు మీరు దానిలో ఏం చేస్తారు? ఈజీగా పడతారు. అంటే ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు చెప్పాలంటే ఇరుకు మార్గం అన్నాను కదా. ఇప్పుడు మీరు పాపం చేయొచ్చు, మంచి పనులు చేయొచ్చు, దేవుడు చెప్పినట్టుగా కూడా నడవచ్చు. పాపం చేస్తారనుకోండి, పాపాలతో మీరు ఏమైపోతారు? లావ్ అయిపోతారు. అలా లావ్ అయిపోతే పరలోకం వెళ్ళి ఇరుకు మార్గంలో పట్టే ఛాన్సే లేదు. మరి ఇజ్రాయెల్ కూడా ఏం చేశారంటే వాళ్ళు స్టార్ట్ చేశారు, మోషే గారి నాయకత్వంలో వెళ్ళడానికి స్టార్ట్ చేశారు. అప్పుడు ఎన్ని అద్భుతాలు వాళ్ళు ఎదుట చేశారండి. కర్రని పాముగా చేస్తారు, తర్వాత మిడతల దండుని, పేర్లను, తెగుళ్లను, జంతువులను, నీళ్లను రక్తంగా మార్చడం, కప్పలను ఇలా అనేకమైనవి చేస్తారు. ఇవన్నీ కూడా ఎందుకు? వాళ్ళ కళ్ళ ఎదుట చేసినవి. ఎందుకంటే నిజమైన దేవుడు ఈయన ఉన్నవాడు అనే విషయం వాళ్ళకి అర్థం అవడం కోసం చేశారు. సరే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇంకా దేవుడు ఏమైనా మేలు చేశారో వీళ్ళకి? వీళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళకి ఒక సముద్రం అడ్డొచ్చింది. ఒకవేళ సముద్రం అడ్డు రాకపోయింది అనుకోండి, పారిపోయేవాళ్ళు. ఎందుకంటే వెనకాల నుంచి ఐగుప్తు వాళ్ళు ఉన్నారు, ఐగుప్తులు తరుముతున్నారు. ఇప్పుడు ఐగుప్తులకు దొరికితే ఏం చేస్తారు? వీళ్ళందరినీ చంపేస్తారు. ఇప్పుడు ఒకళ్ళు కచ్చి మీద ఉన్నారనుకోండి, వీళ్ళు పారిపోతారు మా దగ్గర అనే వాళ్ళ చేతుల్లో పడడం ఎంత భయంకరం. ఇలాంటప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్నే పాయలుగా చేశాడు. ఒక మాట ఏముంటుందంటే ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రాన్ని గద్దింపగా అది ఆరిపోయాను. చాలండి, ఎర్ర సముద్రాన్ని గద్దించగా అది ఆరిపోయిందంటండి. అంటే చూడండి, దేవుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో. వీళ్ళందరి కోసం ఎందుకు? వీళ్ళందరూ ఇన్ని లక్షల మంది వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళకూడదు. అది కూడా ఎలా అంటే వీళ్ళు వెళ్తారు, వాళ్ళు మాత్రం సముద్రంలో మునిగిపోతారు. ఇంత మంచిగా మేలు చేసినప్పుడు ఎలా ఉండాలండి ఇజ్రాయేల్? ఆ మేలుకి, దేవుడు చేసిన మేలును మరిచిపోని వారుగా ఉండాలి. మరి ఇజ్రాయేల్ అలా ఉన్నారా? అది మాత్రమేనా? ఎర్ర సముద్రం దాటిన తర్వాత వాళ్ళు అరణ్య మార్గంలో చాలా సంవత్సరాలు ఉంటారు కదండి. ఆ సంవత్సరాల్లో ఉన్నప్పుడు
ఇన్ని లక్షల మంది అరణ్యంలోకి వెళ్తుంటే ఒక్కరికైనా పాము కొట్టాలండి? అసలు మీరు మామూలుగా అనుకోండి, మామూలుగా అమెజాన్ అడవులు ఇవన్నీ ఉంటాయి కదండి, మీరు వెళ్తుంటే ఎన్ని పాములు కనిపిస్తాయి? అసలు అరణ్యం దాకా ఎక్కర్లేదండి, మన చేలల్లోనే ఎన్ని కనిపిస్తాయి. మరి ఇన్ని పాములు, ఇన్ని పురుగులు, ఇన్ని ఉంటాయి కదండి, వాళ్ళకి చెప్పులు కూడా లేవు, కానీ ఎలా వెళ్ళిపోయారు? ప్రశాంతంగా వెళ్ళిపోయారు. అంటే అక్కడ కాపాడింది ఎవరు? దేవుడే. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా మారిన దేవుడు ఎవరు? వాళ్ళని నడిపించిన దేవుడే. ఇకపోతే వీళ్ళకి ఆహారం ఉండాలని మన్నాన్ని కురిపించిన దేవుడు ఎవరు? ఆయన. ఇంత మేలు చేసిన వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయకూడదండి? మరిచిపోకూడదు. మనుషులు చేసిన మేలుల్నే మర్చిపోతే మనం తప్పు అనుకున్నాం కదండి, మరి దేవుడు చేసిన మేలుల్ని మర్చిపోతే ఇది ఇంకెంత తప్పండి. అందుకనే ఒకసారి వీళ్ళు నిజంగానే మర్చిపోయారంటారా? మర్చిపోలేదంటారా? దేవుణ్ణి మర్చిపోయారంటారా? మర్చిపోలేదంటారా? అసలు మోషే 40 రోజులు కొండ మీదకి వెళ్తాడండి ఆ 10 ఆజ్ఞలు తీసుకురావడానికి. అప్పుడు 40 రోజుల్లో వచ్చేసరికి వీళ్ళు ఏం చేస్తారంటే, మోషే గారు లేని ఈ 40 రోజుల్లో దేవుడి కోసం ఏం చేసుకుంటారు? ఒక దూడని చేసేసుకుంటారు. ఇన్ని అద్భుతాలు ఎవరి ద్వారా చేశారు? దేవుడి కోసం వెయిట్ చేయాలా? 40 రోజుల్లో ఆయన వస్తానన్నారు కదా, వెయిట్ చేయాలా? వెయిట్ చేయకుండా వాళ్ళు ఎలా అయిపోయారంటే, అసలు ఇంకా దేవుడే లేనన్నట్టు అనుకుని దూడనే చేసుకుని, ఇదిగో మమ్మల్ని ఐగుప్తు నుంచి రప్పించిన దేవుడు ఈ దూడే అని చెప్పుకోవడం స్టార్ట్ చేస్తారండి. అంటే గుర్తున్నట్ట, గుర్తు లేనట్ట? ఒకసారి రెఫరెన్స్ కూడా చూద్దామండి. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 32వ అధ్యాయం 4వ వచనం. అతడు వారి యొద్ద వాటిని తీసుకుని రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశారు. అప్పుడు వారు, ఓ ఇజ్రాయేలు, ఐగుప్తు దేశములో నుండి మిమ్మును రప్పించిన దేవుడు ఇదే. ఎవరంటండి? పోత పోసిన దేవుడు ఏం చేశాడంట? అన్ని అద్భుతాలు చేసి వీళ్ళు రప్పించిన దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఈ పోత పోసిన దేవుడే అని చెప్పుకుంటున్నారండి. మోషే గారు కొండ మీదకి వెళ్ళొచ్చే లోపే 40 రోజుల్లోనే మర్చిపోయారా? మర్చిపోయినట్టుగానే మనకు అర్థమవుతుంది. సరేనండి. ఇకపోతే తర్వాత మోషే గారు వస్తారు, తిడతారు, తర్వాత మళ్ళీ మంచి జ్ఞానం నేర్పిస్తారు. ద్వితీయోపదేశ కాండంలో కూడా ఏం చెప్తారంటే, మీ గురించి నాకు తెలుసు, మీరు బొత్తిగా నేను ఉండంగానే బొత్తిగా చెడిపోయారు, నేను మరణించిన తర్వాత మీరు అలాగే అయిపోతారని చెబుతారు. వీళ్ళు మోషే గారు చనిపోయిన తర్వాత ఒక సందర్భం బైబిల్లో రాయబడింది. ఏంటంటే, యెహోవానైనను ఆయన చేసిన క్రియలనైనను ఎర్రగని తరం ఒకటి పుట్టుకొచ్చానని ఉంటుందండి. అంటే వీళ్ళు గుర్తుంచుకున్నారంటారా? అసలు వీళ్ళు గుర్తుంచుకోవడం కోసమే దేవుడు అనేకమైన పండుగలు పెట్టారు, చాలా పండుగలు పెట్టాడు. ఇవన్నీ ఎందుకంటే పస్కా పండుగని ఇవన్నీ ఎందుకు? దేవుడు మిమ్మల్ని రక్షించాడు. అప్పుడు ఐగుప్తులోంచి రప్పించినప్పుడు ఐగుప్తులో ఉన్న వాళ్ళందరినీ, తొలిచూలు కుమారులను అందరినీ చంపేసిన ఇజ్రాయేల్ కుటుంబంలో ఉన్న వాళ్ళని రక్షించాడు. ఎందుకని మీకు తెలియాలి. తర్వాత ఈ పండుగను ఎందుకు ఆచరించమన్నాడంటే, ఆ గొప్ప శ్రమ నుంచి మిమ్మల్ని తప్పించిన దేవుడు ఈయనే అని తెలుసుకోవడం కోసం పస్కాని చేయమన్నాడు. పస్కా పండగ అయితే వచ్చింది, కానీ దాని వెనకాలన్న దేవుడు మాత్రం రాలేదు. అంటే దేవుణ్ణి మర్చిపోయారు. అందుకే దేవుడు కొన్ని మాటలు చెబుతున్నాడు, మర్చిపోయారని. ఆ రిఫరెన్సెస్ చూద్దామండి. న్యాయాధిపతుల గ్రంథం ఇది మనం చూసాము ఇప్పుడే. న్యాయాధిపతులు 3వ అధ్యాయం 5-6 వచనాలు చూడండి. కాబట్టి ఇజ్రాయేలీలు కనానీయులను, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హిద్దీయులు, యెబూసీయులను అన్యజనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇజ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుడైన యెహోవాను మరిచి బయలు దేవతను, దేవతా స్తంభములను పూజించిరి. ఏంటంటే బయలు దేవతను పూజించడం స్టార్ట్ చేశారంటండి. ఎవరు? ఏ సముద్రం అయితే పాయలైపోవడం చూసారో తర్వాత వచ్చిన తరంలో ఉన్న వాళ్ళు, అంటే అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ ఏమైపోయారు? ఆయన చేసిన క్రియలన్నిటినీ మర్చిపోయారు. అంటే తల్లిదండ్రులు ఏం చేయలేదు, వీరికి ఆ విషయాన్ని చెప్పలేదని మనకు అర్థమవుతుంది. ఇకపోతే ఇంకొక రిఫరెన్స్ చూద్దామండి. కీర్తనల గ్రంథం 78వ అధ్యాయం
8, 9 వచనాలు. ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించును. ఇజ్రాయేలు సంతతికి ధర్మశాస్త్రమును అనుగ్రహించును. తమ పితరులు మన పితరులు తమ పుత్రులకు దానిని తెలపవలెనని వారికి ఆజ్ఞాపించును. వెండెను పట్టుకుని 11వ వచనం చదువు. ఆయన క్రియలు ఆయన వారికి చూపిన తన ఆశ్చర్య క్రియలను వారు మర్చిపోయారు. అంటే దేవుడు చెబుతున్నాడు మర్చిపోయారు. ఎందుకని చెబుతున్నారు అంటే దేవుడు ఇన్ని మేలులు చేసిన ఏం చేయలేకపోయారు, వీళ్ళు గుర్తుంచుకోలేకపోయారు. ఈ రోజు మనకు కూడా అనేకమైన మేలులు జరిగే ఉంటాయండి, కానీ అది మేలు అన్న విషయమే మనం గుర్తుంచుకోవట్లేదు. ఈ రోజు వరకు మనం క్షేమంగా ఉన్నామంటే అది మేలే కదండి. దీనిని బట్టి దేవుడిని ఏం చేయొచ్చు, స్తుతించవచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెప్పచ్చు. అందుకే ఒక కీర్తనకారుడు ఏం చెప్తాడంటే, నా ప్రాణమా సన్నతించుము, యెహోవా చేసిన ఏ ఉపకారాలను మర్చిపోకూడదు అని చెప్తున్నారు. ఒకసారి చూద్దామండి. కీర్తన గ్రంథం 113 మొదటి వచనం నుంచి అండి. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయన్ని స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నతింపబడును గాక. సూర్యోదయం మొదలుకొని అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. ఎందుకంటే ఇన్ని మేలులు చేశాడు కాబట్టి సూర్యుడు ఉదయించినప్పటి కానీ అస్తమించేంత వరకు ఏంటంట స్తుతించదగిన నామమే యెహోవా నామం అని మనకు అర్థమవుతుంది. ఒకసారి 103వ అధ్యాయం కూడా చూద్దామండి. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. ఇదిగోండి దావీదు గారు, ఎందుకంటే భక్తుడు కాబట్టి ఏం చెబుతున్నాడంటే ఆయన చేసిన ఏ ఉపకారాన్ని మర్చిపోవద్దు అని చెబుతున్నారు. కానీ ఇజ్రాయెల్ ఏం చేశారు, దానికి కంప్లీట్ ఆపోజిట్ లో చేసిన అసలు ఆశ్చర్యకరమైన క్రియలనే వాళ్ళు ఏం చేశారు, మర్చిపోయారు. ఓకే అండి, ఇజ్రాయెల్లే మర్చిపోయారా? మనము మర్చిపోతున్నామా? మనం కూడా మర్చిపోతున్నాం, అంతే కదండి. ఈరోజు దేవుడు లేరు అని చెబుతున్నారంటే దేవుడు చేసిన మేలుల్ని గుర్తించలేదనే కదండి. ఇకపోతే ఇంకొన్ని రిఫరెన్సెస్ చూద్దామండి. హోషియా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. హోషియా గ్రంథం, నా జనులు జ్ఞానము లేరై జ్ఞానము లేని వారై నశించుచున్నారు, వీరికి జ్ఞానమును 4వ అధ్యాయం 6వ వచనం. నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు, నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించుతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరిచితివి. దేని మర్చిపోయారంటండి వీళ్ళు? అంటే వాక్యాన్ని ఏం చేశారు, మర్చిపోయారు. అసలు ఇంతెందుకు జరుగుతుంది అంటే వీళ్ళు వాక్యాన్ని మర్చిపోయారు. అంటే మనం ఏం చేయకూడదు, మర్చిపోకూడదు. సరేనండి, ఇజ్రాయేల్ గురించి మనం చూసాం. తర్వాత వచ్చే రిఫరెన్సెస్ లో వాళ్ళు సృష్టికర్తను మర్చిపోయారని దేవుడు చెప్తాడు, తర్వాత నన్నే మర్చిపోయారని దేవుడు చెప్తాడు. ఇవన్నీ హోషియా గ్రంథం 8వ అధ్యాయంలో 13వ అధ్యాయంలో ఉంటాయి. ఇకపోతే ఇంకా మనం ముందుకెళ్తే నిజంగా దేవుని స్వభావం ఎలాంటిదో ఒకసారి ఆలోచిస్తే, దేవుని స్వభావం ఎలాంటిది? నా ప్రేమ కలిగిన వాడు. ఈ మర్చిపోవడం కాన్సెప్ట్ లో దేవుని స్వభావం ఎలాంటిది? దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మోషే గారు చెబుతూ దేవుడు ఎడబాయుడు నిన్ను అని చెబుతాడు. అంటే దేవుడు క్వాలిటీ ఏంటంటే ఎప్పుడు మర్చిపోకుండా ఉండే క్వాలిటీ ఆయన. అందుకే అరచేతిలో చెక్కుకున్నాడని మనం బైబిల్లో ఒక రిఫరెన్స్ చూస్తాం. ఎందుకు అరచేతులు ఎందుకు చెప్పుకున్నాడు అంటే ఎప్పుడు మర్చిపోకుండా.
అంటే మామూలుగా చూస్తున్నాం అనుకోండి మర్చిపోవచ్చు. అదే అరచేతిలోనే చెక్కున్నారు అనుకోండి, ఇంకెక్కడ ఉంటుంది యాక్సెస్? మన ఫోన్ ఎక్కడ ఉంటుంది? అరచేతిలో ఉంటుంది. ఎందుకని? మనం దాంతో అంత కనెక్షన్ ఉంటుంది కాబట్టి అరచేతిలోనే పెట్టుకున్నాం. దేవుడు అరచేతిలో ఏం పెట్టుకున్నాడు? మనల్ని పెట్టుకున్నాడు. అంటే మనల్ని ఒక్క క్షణమైనా మర్చిపోవడం ఆయనకి ఇష్టం లేదు. అంటే దేవుడు మనల్ని విడవడు, ఎడబాయుడు. ఆ మాట ఏదైతే ఉందో అది ఊరికే చెప్పారు, ఊరికే రాసిన మాట కాదు. కానీ ఆయన అరచేతిలోనే చెక్కుకుని ఏం చేశాడు? అది నిజంగా చేశాడు. ఒకసారి ఆ రిఫరెన్స్ చూద్దామండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలండి. ఒకసారి 15వ వచనం కూడా చూడండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లని మరుస్తుందా మరవదా అని చెప్పాలి మీరు. మర్చిపోదు. ఒకవేళ మర్చిపోయినా దేవుడు మర్చిపోడంట. నార్మల్గా మర్చిపోదు. ఒకవేళ తను మర్చిపోయినా కూడా నేను నిన్ను మరవను అంటున్నాడు. అంటే దేవుడు మర్చిపోతాడా? దేవుడు మర్చిపోడు. దేవుడు ఎంత మెమరీ పవర్ అంటే తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను మర్చిపోను అని చెబుతున్నాడు. నేను మిమ్మల్ని అరచేతిలోనే చెక్కుకున్నానని చెప్తున్నాడు. ఇంకొన్ని రెఫరెన్స్ చూద్దామండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. 44వ అధ్యాయం 21వ వచనం. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 21వ వచనం. యాకోబు ఇజ్రాయేలీలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడు, నేను నిన్ను నిర్మించితిని. ఇజ్రాయేలు నీవు నాకు సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలనని దేవుడు చెప్తున్నాడండి. ద్వితీయోపదేశ కాండం కూడా ఒకసారి తీయండి. 31వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 8వ వచనం. మీ ముందర నడిచివాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, నిన్ను ఎడబాయుడు. భయపడకము. చాలండి. ఒకసారి 4వ అధ్యాయం 31వ వచనం కూడా చూడండి. ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుని గనుక నిన్ను చెయ్య విడవడు. దేవుడు చాలండి. దేవుడు ఇప్పుడు వరకు మనం చదివిన వాటిలో ఎలా కనిపిస్తున్నాడు? దేవుడు నేను ఎప్పుడు మిమ్మల్ని మర్చిపోనని చెప్తున్నాడు. చెయ్య విడవను అంటే దాని అర్థం ఏంటి? మర్చిపోతాడనా మర్చిపోడనా? ఇప్పుడు మార్కెట్ వెళ్ళినప్పుడు ఫాదర్ చెయ్య పిల్లలు విడవడు. ఎందుకని? ఎక్కడ తప్పిపోతారని. ఎందుకని? ఒకళ్ళు విడిచారు అనుకోండి, అటు తప్పిపోవచ్చు. ఆ సంతలో వెతుక్కోవడం చాలా కష్టం. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే నేను నీ చెయ్యని విడవను అని చెబుతున్నాడు. ఎందుకని? నిన్ను ఎప్పుడు మర్చిపోవడం అనేది ఆయనకి ఇష్టం లేదు కాబట్టి. విడవను, ఎడబాయినని ఇంకో సందర్భంలో చూసాం. ఇకపోతే మర్చిపోజాలను అని కూడా దేవుడు చెప్పినట్టుగా మనం చూసాం. అరచేతిలో చెక్కుకున్నట్టు చూసాము. తల్లి అయినా మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మర్చిపోనని చెప్పాడు. అంటే దేవుడు ఎల్లవేళ్ళ మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ మనుషులు మాత్రం ఏం చేస్తున్నారు? మర్చిపోతున్నారు. ఒకసారి చూద్దామండి ఒక రెఫరెన్స్. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గము విసర్జించితివి, నిన్ను కనిన దేవునిని మరచితివి. నిన్ను కన్న దేవుని నువ్వేం చేసావు? మర్చిపోయావు. మరి దేవుడేమో నీ చెయ్యి విడవను ఎడబాయను అని ఆయన చెబుతుంటే నువ్వేం చేస్తున్నావు? నిన్ను కన్నా తండ్రిని నువ్వేం చేసావు? మర్చిపోయావు. అంటే కంప్లీట్ ఆపోజిట్. అంటే ఇప్పుడు తండ్రి ఎలా ఉన్నాడో కుమారుడు కూడా అలాగే ఉంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? తండ్రికి తగ్గ కొడుకులు అన్నట్టుగా ఉందా? డిఫరెంట్గా ఉందా? కంప్లీట్ ఆపోజిట్గా ఉంది. తండ్రి ఎలా ఉన్నాడు? ఇదిగో అసలు చెయ్యి విడవని ఒక వ్యక్తిగా కనిపిస్తున్నాడు ఇక్కడ. కానీ మనుషులు తన కుమారులు ఎలా కనిపిస్తున్నారు?
అసలు మొత్తం కంప్లీట్ గా మర్చిపోయే వాళ్ళ కనిపిస్తున్నారు. అంటే దేవుడి బిహేవియర్ ఒకటైతే తన పిల్లల బిహేవియర్ కంప్లీట్ ఆపోజిట్ అయిపోయింది. సో ఇక్కడ వరకు ఓకే. మరి దేవుడు దేవుడు ఇంకింతేనా, లేకపోతే జ్ఞాపకం చేసుకోవడానికి ఏమైనా ఉందా? అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే జగత్తు పునాది వేయబడక ముందే ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటంటే దేవుని ఒక అలవాటు ఏంటంటే, మనుషులకి ఒక అలవాటు ఏంటంటే పాపం చేయడమే ఒక అలవాటుగా మారిపోయింది. ఇలా పాపం చేస్తున్నప్పుడు దేవుడు చేసే పని ఏంటంటే గద్దిస్తాడు. లాస్ట్ ఆదివారం మనం యెహోయాదా గురించి చెప్పుకున్నప్పుడు, యెహోయాదా ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత మనుషులందరూ కూడా మళ్ళీ బయలుని పూజించడం స్టార్ట్ చేస్తే దేవుడు ఏం చేస్తాడంటే యాజకుల్ని ప్రవక్తల్ని పంపించి ఏం చెప్పిస్తాడు, వాళ్ళకి మీరు తప్పు చేస్తున్నారని చెప్తారు. ఇంకా కుదరకపోయినప్పుడు జకరియా గారిని పంపించి ఇంకా గట్టిగా చెప్పిస్తారు. అప్పుడు జకరియా గారిని చంపిస్తారు. అంటే దేవుడు చెబుతాడు అంటే దేవుడు గద్దించే స్వభావం ఆయనకు ఉంది. సో ఆయన నువ్వు ఎప్పుడైతే తప్పు చేస్తున్నావో గద్దిస్తాడు. కానీ ఎన్నిసార్లు గద్దించినా విననొల్లకపోతే మరీ హఠాత్తుగా నాశనం అవుతారని సామెతల గ్రంథంలో మనం చూడొచ్చు. ఒకసారి చూద్దామండి రెఫరెన్స్. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గద్దించినను లోబడిని వాడు మరు తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అవ్వదు. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు మర్చిపోవచ్చు కానీ దేవుని జ్ఞాపకం చేస్తాడు. నువ్వు మర్చిపోవచ్చు, దేవుని జ్ఞాపకం చేస్తాడు. అంటే నీకు సువార్త నీ దాకా వస్తుంది అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. అప్పట్లో ఇజ్రాయెల్ని కాపాడుకుంటూ వచ్చాడు. ఈ తరంలో అంతకు మించిన ఉపకారం మనకి చేశాడు. ఏంటండి అది? అప్పట్లో ప్రవక్తల్ని యాజకుల్ని పంపి మాత్రమే వాళ్ళకి చెబితే మనకి యేసుక్రీస్తుని తన కుమారుణ్ణి పంపి మహా ఉపకారం చేసినట్టేనండి. సిలువలో మన చేసిన పాపాలన్నీ కొట్టివేయడం వలన అది మనకి మహా ఉపకారమైనా కాదా? సో ఇంత మహా ఉపకారం చేసిన మనం దేవుని మర్చిపోవచ్చా? మర్చిపోకూడదు. కానీ మర్చిపోతున్నాం అంటే దేవుడు గద్దిస్తాడు, దేవుడు చెబుతాడు. అలా చెబుతున్నవే ఈ రోజు మనకు వస్తున్న సువార్తలు. మన చెవు వరకు వస్తుంది అని అది ఒకవేళ మన హృదయంలో మనకు చెబుతుంది అనుకోండి, నువ్వు ఎలా ఉండట్లేదు అంటే దేవుడు గద్దిస్తున్నాడు. ఇలా గద్దిస్తున్నప్పుడు నువ్వేమవ్వాలి? సెటరేట్ అయిపోవాలి. ఒకవేళ నువ్వు ఎన్నిసార్లు గద్దించినా ఒకవేళ సెటరేట్ అవ్వకపోతే ఇంకంతే. ఇంకా దేవుడు ఏం చేస్తాడు? తీర్పులోనికి తీసుకొస్తాడు. ఇంకా దేవుని ముందు ఒకసారి బెల్షాజర్ అనే ఒక బబులోను చక్రవర్తి ఏం చేస్తాడంటే దేవుని ఉపకరణంలో ఏవైతే ఉన్నాయో దానిలోనే ద్రాక్షరసం తాగాలనుకుంటాడు. అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే ఒక చెయ్యి వ్రాత వచ్చి రాస్తుంది, మెనీ టెకేలు పార్సిన్ అని. దాని అర్థం ఏంటంటే దేవుడు నీ విషయమై లెక్క చూశాడు, నిన్ను ముగించాడు. నువ్వు తక్కువగా తేలావు దానిలో. సో నీ లెక్క ఏమైంది? ముగించేశాడు. దేవుడు ఒక్కసారి అంటే చెప్పాడు అంటే ఇక నువ్వు కౌంటర్ ఇవ్వడానికి ఏమీ ఉండదు. ఇప్పుడు మనుషులు ఏమైనా చెప్పారనుకోండి, పోలీసు దన్నాడు అనుకోండి, కోర్టులో నువ్వేం చేయొచ్చు? కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయొచ్చు. ఒకవేళ ఈ భూమి నాది అన్నారనుకోండి, దానికి నువ్వు కౌంటర్ చెప్పొచ్చు. కానీ దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దానికి కౌంటర్ చెప్పడం కుదిరిద్దండి. కానీ ఇప్పటి వరకు మనం చూసినప్పుడు దేవుడు చాలా బ్రతిమాలినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇదిగోండి మర్చిపోయారు, కనిన తండ్రిని మర్చిపోయారు, సృష్టికర్తను మర్చిపోయారు, ధర్మశాస్త్రాన్ని మర్చిపోయారు అని మనం చూసాం. దేవుడు ఇంతై సాఫ్ట్గా చెప్తాడండి. ఒకవేళ మర్చిపోతే దేవుడు సాఫ్ట్గానే చెబుతాడు. కానీ నువ్వు ఎప్పటికీ వినట్లేదు అనుకోండి, నోవాహ టైంలో చెప్పినట్టుగా గట్టిగా కూడా చెప్తాడు, సొదొమ గొమొర్రాలో చెప్పినట్టుగా గట్టిగా కూడా చెప్తాడు. సో నీకు ఫస్ట్ టైం సెకండ్ టైం వచ్చినప్పుడు నువ్వేమైపోవాలంటే సెటరైట్ అయిపోవాలి. కానీ ఒకవేళ సెటరైట్ అవ్వకపోతే నోవాహ టైంలో జరిగినట్టే, సొదొమ గొమొర్రా టైంలో జరిగినట్టే జరుగుతుంది. ఒక రిఫరెన్స్ చూద్దామండి. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 22వ వచనం. కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 50వ అధ్యాయం 22వ వచనం. దేవునిని మరచువారులారా అంటే ఎవరైతే మర్చిపోతారో వాళ్ళతో దేవుడు చెప్తున్నాడు. ఏం చెబుతున్నాడు? దీనిని యోచించుకొనడి అంటే ఆలోచించుకోండి. ఏం ఆలోచించుకోవాలి? దేవుని మర్చిపోయారు కదా, ఈ విషయం గురించి మీరు ఆలోచించుకోండి. లేని ఎడల నేను మిమ్మల్ని చీల్చివేయుదును, తప్పించుకొని వాడు ఎవ్వడును లేకపోయాను. దేవుడు ఒక అల్టిమేటం జారీ చేస్తున్నాడండి. ఏంటంటే మీరెవరు
మీరందరూ ఎవరంటే దేవుణ్ణి మర్చిపోయేవారు. సరే ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు ఆలోచించుకుని సెటరేట్ అవ్వలేదనుకోండి, లేని ఎడల ఎవరు చీల్చేస్తారంట? దేవుడే మిమ్మల్ని చీల్చివేయును. దేవుడు చీల్చేస్తే ఇక తప్పించుకునేవాడు ఎవడుంటాడండి? అందుకే తప్పించుకునేవాడు ఎవ్వడును లేకపోయిను. అంటే ఇక్కడ మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, నువ్వు సెటరేట్ అయితే ఇదే అనుకూల సమయం, నేడే రక్షణ దినం, ఇప్పుడే నువ్వు సెటరేట్ అయిపోవాలి. కానీ దేవుడు ఒక్కసారి తీర్పిచ్చేసాడు అనుకోండి, దేవుడు ఒక్కసారి నీ గురించి ఫైనల్ డెసిషన్ తీసేసుకున్నాడు అనుకోండి, తర్వాత మారడం అంటే ఇంకా కుదరని పని. సరేనండి, ఇప్పటి వరకు మనకి ఏమర్థమైందంటే, మామూలుగా లాస్ట్ ఆదివారం మనం ఏం చూసామంటే, అంతకుముందు మనుషులు చేసిన మేలుల్ని మనం మర్చిపోయాం. ఇదే చాలా తప్పు అనుకున్నాం. ఈరోజు మనుషులు చేసిన మేలులు కాదు, దేవుడు చేసిన మేలుల్ని మనం మర్చిపోయాం. ఇంకా ముందుకెళ్ళి మనం ఏం చూసామంటే, దేవుడు చేసిన మేలులు కాదు, దేవుణ్ణే మర్చిపోయిన జనాంగాన్ని కూడా మనం చూసాం. అంటే ఇప్పుడు మర్చిపోవడం, మతిమరుపు అనే వస్తువుల గురించి మనం ఆలోచిస్తే, వస్తువులు మర్చిపోయినా కూడా పరలోకం వెళ్ళిపోవచ్చు ఎలాగోలాగా. కానీ మనుషులు చేసిన మేలులు కానీ, దేవుడు చేసిన మేలులు కానీ, అసలు దేవుణ్ణే మర్చిపోతే పరలోకం వెళ్ళే ఛాన్స్ వస్తుందా? రానే రాదండి. ఇక ముగించే ముందు ఒక విషయం ఏంటంటే, దేవునికి కూడా మతిమరుపు ఉందంటారా? దేవునికి కూడా మతిమరుపు ఉందంటారా? ఉందనుకుంటున్నారా? లేదనుకుంటున్నారా? ఎందుకు ఈ మతిమరుపు ఇప్పటి వరకు మీరు విన్నదాన్ని బట్టి ఇది బలంగా కనిపిస్తుందా, బలహీనంగా కనిపిస్తుందా? బలహీనతగా కనిపిస్తుందా, బలంగా కనిపిస్తుందా? అబ్బాయి ఇది బాగుందండి, నేను ఉంచుకోవాలనుకుంటున్నాను మీరు ఎవరైనా అనుకుంటున్నారా? అంటే బలహీనతగా కనిపిస్తుంది. ఇప్పుడు దేవునికి మతిమరుపు ఉందనుకుంటున్నారా, లేదనుకుంటున్నారండి? ఇప్పటి వరకు ఆయన మర్చిపోతాడని నేను మీకు చెప్పానా? అంటే దేవుని ఏం లేదనుకుంటున్నాం మనం? మతిమరుపు లేదనుకుంటున్నాం. కానీ దేవుడు ఒక సందర్భంలో ఏం చేస్తున్నాడంటే, నేను మర్చిపోతానని చెబుతున్నాడు. అదేంటి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనం. వారి పాపములను, వారి అతిక్రమములను, వారి అక్రమములను ఇకను ఎన్నడికను జ్ఞాపకము చేసుకోండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎప్పుడైతే మారు మనసు పొంది క్రీస్తు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకున్నారో, ఆయన ఏం చెప్తున్నాడంటే, ఇక నాకు ఒక మతిమరుపు వచ్చేసింది. ఏంటంటే, మీ పాపాలు నాకు గుర్తురావు. ఎవరు గుర్తు చేసినా నాకు మీ పాపాలు గుర్తుకు రావు. ఒకవేళ పాపాలు గుర్తుంటే ఏమవుద్దండి, మనకి పరలోకి వచ్చే ఛాన్స్ లేదు. దేవుడు ఏమంటాడంటే, కంట్రోల్ ఆల్ట్ డిలీట్ కొట్టాను, ఇక మీ పాపాలన్నీ కూడా నేను మర్చిపోయాను అని చెప్తున్నాడండి. ఇకపోతే ఇందాకటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే, ఇది ఒక బలంగా చెప్పుకున్నాం, ఒక బలహీనతగా చెప్పుకున్నాం. మరి దీన్ని బలంగా ఎలా మార్చుకోవచ్చు? బలంగా ఎలా మార్చుకోవచ్చు? ఇప్పుడు మనకి ఆదర్శం ఎవరండి? యేసుక్రీస్తు. దేవుడు మనకు ఆదర్శం. ఆయన ఏం చేశాడో మనం కూడా అదే చేస్తే, ఆయనకే మతిమరుపు ఉన్నప్పుడు మనకు కూడా అలాంటి మతిమరుపు ఉంది అనుకోండి, పర్వాలేదు. ఆయన దేనిలో మతిమరుపు ఉంది? పాపాన్ని క్షమించడంలో, ఆయన కుమారుల యొక్క పాపాన్ని క్షమించడంలో ఆయనకి మతిమరుపు ఉన్నట్టుగా మనం చూసాం. మరి మనం కూడా మన సహోదరుల విషయంలో, పాపాలు క్షమించడం విషయంలో మతిమరుపు ఉంటే మనకు కూడా అది బలమే కదండి. అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, మీ సహోదరులు విషయమై ప్రాణం పెట్టాలని చెప్పి, ఇంకా కొన్ని సందర్భాలు ఏం చెప్తాడంటే, మీ రుణస్తుల్ని మేము క్షమించిన ప్రకారం మీరు కూడా మమ్మల్ని క్షమించండి అని అడుగుతారు. ఒకసారి రెఫరెన్సెస్ చూద్దామండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12వ వచనం. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము. ఒకసారి 18వ అధ్యాయం 35వ వచనం కూడా చూద్దామండి. 18వ అధ్యాయం 35వ వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమించని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయును. ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు మర్చిపోవాలండి, మీకు కొంచెం మతిమరుపు ఉండాలండి అని చెప్తున్నాడు. అది ఏ విషయంలో అంట? సహోదరుల్ని క్షమించే విషయంలో. ఇలా ఉంటే
ఆ మతి మరుపు కూడా మనకి బెస్టే, అంటే అలా మర్చిపోవడం కూడా మంచిదే అని అన్నాడు. కానీ ఇంకొక విషయం కూడా ఉందండి. దేవుని ఏం చెప్తున్నాడంటే, పౌలు గారు ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, ఏదో మర్చిపోమని చెప్పారు. అది మీకు నోట్లోనే ఉంటుంది, ఒకసారి జ్ఞాపకం చేస్తే వచ్చేస్తుంది. దేవుడు ఏదో మర్చిపోయి దేనికోసం పరిగెత్తమంటారు? వెనుకున్న వాటిని మరిచి ముందున్న వాటి కోసం సాగిపోమంటారు. అంటే ఈ విషయంలో మర్చిపోమంటుంది ఏంటంటే, నేను ఇంత చేశాను అంత చేశాను అని నీ వెనుకున్న దానిలోనే నువ్వు ఆనందపడడం కాదు, కానీ ముందున్న ఇంకా ముందు నువ్వేం చేయాలి అలాంటి వాటి మీద నీ గురి పెట్టుకో అని చెప్తాడు. అంటే ఇది కూడా మర్చిపోమంటున్నాడు. ఏంటని? నీ వెనకాల నువ్వు, నేనండి ఇప్పటికి 5 సంవత్సరాలు బట్టి దేవుని సేవ చేస్తానే ఉన్నానండి, అది చేశానండి ఇది చేశానండి, లాస్ట్ ఆదివారం నేనేనండి ఇది చేశానండి, లాస్ట్ ఆదివారం నేనే పాఠం చెప్పానండి, నేనే మొత్తం అన్ని కుర్చీలు వేసానండి అని లాస్ట్ ఆదివారం నువ్వు చేసుకున్న విషయాలు కాదు, ముందున్నవి చూడాలి. ఒక పరుగు పందెం ఉందండి, 10 కిలోమీటర్లు పరిగెత్తాలి. 5 కిలోమీటర్లు పరిగెత్తిన తర్వాత, నేను 5 కిలోమీటర్లు పరిగెత్తానండి ఆగిపోయావు అనుకోండి, ఫస్ట్ ప్రైజ్ వస్తుందా? ఇక్కడ కూడా అంతే. ఈయన కూడా ఏం చెప్తున్నారంటే, మీ వెనకున్నవి మర్చిపోండి, మీ వెనకాల జరిగిన విషయాలు మర్చిపోండి, మీరు చేసిన పనులు మర్చిపోండి, ఇప్పుడు ముందున్న దాని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ముందు మీరు ఏం చేయాలో ఇప్పటి వరకు చేసి ఓకే వెల్ అండ్ గుడ్, దేవుడు మర్చిపోయేవాడు కాదు కాబట్టి దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. మీరేంటంటే మీ వెనకున్న వాటిని బట్టి అతిశయపడద్దు, మీరు ముందు ఏమై ఉన్నాయో వాటిని బట్టి ఆలోచించండి అని చెప్తాడండి. ఇకపోతే మనకి ఎప్పుడైతే సహోదరుల విషయమై మనం మతిమరుపు ఉందో, లేదంటే మనం వెనకాల ఉన్న విషయాలు బట్టి మతిమరుపు ఉందో, ఇలాంటి వాటిని బట్టి మనకిది బలముగా ఉంది. కానీ ముగించే ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలండి. ఏంటంటే, ఇవన్నీ మేలులు చర్చిలో ఉన్న వాళ్ళకి అని మీరు ఒకవేళ అనుకుంటే, యేసుక్రీస్తు సిలువ ద్వారా అన్యులను కూడా దేవుడు రక్షించాలనుకున్నాడు కదండి. అన్ని జనుల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా క్రీస్తుని నమ్ముకోవచ్చు. ఇది కూడా మేలేనండి, మేలు. ఇంకొక మేలు ఏంటంటే, కొంతమంది ఎలా ఉంటారంటే, క్రైస్తవులండి అని కొంచెం ప్రేమను చూపించే వ్యక్తులు చాలా మంది ఉంటారు సమాజంలో. ఇప్పుడు వాళ్ళని అంటే వాళ్ళకి హైందవులు అయి ఉండొచ్చు, ఇస్లాం వాళ్ళు అయి ఉండొచ్చు, వేరే వాళ్ళు ఉండొచ్చు, కానీ క్రైస్తవులు అంటే కొంచెం ప్రేమను చూపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి సహకరించడం, ఇదిగోండి మా కరెంట్ వాడుకోండి, లేకపోతే మా వాటర్ వాడుకోండి, మా విషయాలు ఏమైనా వాడుకోండి అని చెప్తూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు చూపించే ఈ ప్రేమకి దేవుడు మర్చిపోడని చెప్పాడు ఆ బైబిల్లో. ఒకసారి రిఫరెన్స్ చూద్దామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయం 10వ వచనం. మీరు చేసిన కార్యములను మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. ఇదిగోండి, క్రైస్తవులని కొంచెం ఏదైనా మీరు సహాయం చేస్తే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు దేవుని పక్షంగా, దేవుని నామంగా ఏ మేలు చేసినా, నువ్వు ఏది చేసినా కూడా దాన్ని మర్చిపోవడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు. అది అక్కడ ఉన్న వారికి మనకి కూడా చెప్తున్న రెఫరెన్స్. ఎందుకని? ఏది చేసినా కూడా దేవుడు ఏం చేశాడు, దానికి 100 రెట్లు దేవుడు ఏం చేస్తా అన్నాడు, పరలోకంలో ఇస్తానన్నాడు. ఒకవేళ మనం ఇక్కడ దేవుణ్ణి మర్చిపోకుండా ఉన్నామనుకోండి, ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు మనల్ని మర్చిపోకుండా ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియా పరలోకమందున్న మా కన్న తండ్రి, ఇదిగోండి తండ్రి, మరిచిపోవడం అనేది మనిషికి బలమా బలహీనత అనే విషయం మేము ఆలోచించాం తండ్రి. ఇదిగోండి తండ్రి, వస్తువులని మర్చిపోతున్నప్పుడు అది బాధే తండ్రి. అలాంటి విషయాల్లో మాకు అది బలహీనతగానే కనిపించింది తండ్రి. కానీ దానికి మించిన బాధ, దానికి మించిన బలహీనత మాకు వస్తువుని మర్చిపోవడం విషయంలో కాదు, కానీ మనుషులు మా పట్ల చేసిన మేలుని మేము మర్చిపోయినప్పుడు అది తప్పుగా మీరు పరిగణిస్తారని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. ఇక ముందుకు పోతే ఇదిగోండి తండ్రి, మహా ఉపకారి అయిన మీరు చేసిన మేలులను మర్చిపోవడం ఇంకా తప్పని మేము అర్థం చేసుకున్నాం తండ్రి. మీరు చేసిన మేలులను కాదు, కానీ దేవుణ్ణే మర్చిపోయే జనాంగం కూడా ఉన్నారని మేము తెలుసుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, మీరు ఎంత మేలులు చేశారో, ఎంత ఉపకారం చేశారో బైబిల్లోంచి అనేక రెఫరెన్స్లు మేము చూసాం తండ్రి. ఇదిగోండి తండ్రి, జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ఒక ప్రణాళిక కలిగి ఇదిగోండి తండ్రి, జనరేషన్స్గా ఆదాము దగ్గర నుంచి ఇప్పటి వరకు మమ్మల్ని కాచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఇప్పటి వరకు మమ్మల్ని మర్చిపోకుండా ఉన్నందుకు మరొకసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇదిగోండి తండ్రి, ఇక్కడ మేము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే,
మా జీవితంలో మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోకూడదు, మీ ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని మేము ఎప్పుడు మర్చిపోకూడదు. అలా మేము ఒకవేళ మర్చిపోకుండా ఉంటే ఇదిగోంటండి రెండో రాకడలో మీరు వచ్చినప్పుడు మమ్మల్ని మర్చిపోకుండా పరలోకంలో సింహాసనం మాకు ఇస్తారని మేము ఆశిస్తున్నాం తండ్రి. అలా మర్చిపోకుండా అలాంటి మతిమరుపు మాకు లేకుండా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Ano da?